ఈ రోజు ఆల్మోస్ట్ 7 అవర్స్ మేము ట్రావెలింగ్ లోనే ఉంటాము. సో కర్ణాటకలో ఒక డాబా దగ్గర ఆగాము. నీళ్ళు తాగుతూ జీరో ప్రశాంతంగా ఉంది. ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరలో ఉన్నాము. చూసిన కొండలు గుట్టలు పచ్చదనం బాగుంది లొకేషన్. అసలు గైస్ మీకు కనిపిస్తుందా? అదిగో అదిగో అంజనాద్రి బర్త్ ప్లేస్ అంజనాద్రి, ఆంజనేయ స్వామి పుట్టిన ప్లేస్ ఇది. జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి పాదాలు. ఏజ్ ఎంతమ్మా? 70 లో కూడా ఇగో ఎంత బాగా ఎక్కుతుంది అనిల్. సో గైస్ ఇక్కడికైతే ఫుల్ స్ట్రక్ అయిపోయారు జనాలు ఇక్కడ నుంచి. జై శ్రీరామ్. సో ఇగో ఇట్లా లోపల నుంచి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలంటే. జై శ్రీరామ్. సో గైస్ ఇక్కడ అంతా కొబ్బరికాయలు కొడుతున్నారు. సో దేవుణ్ణి చాలా దగ్గర నుంచి దర్శించుకున్నా, మస్తు హ్యాపీ. నేను ఫ్రంట్ నుంచి చూస్తే ఈ విధంగా ఉంటది. గైస్ వెల్కమ్ బ్యాక్ టు డే స్టార్ గోపాల్. సో ఈ రోజు నేను మళ్ళీ బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నా. ఈ రోజు ఎక్కడికంటారా? సో మీరు అందరు చూడండి, మమ్మీ అయితే కొంచెం కోపంలో ఉంది. ఈ రోజు నేను వెళ్తున్నా అని. అమ్మే ఏమంట చేస్తున్నావు? వెళ్తున్నా, వెళ్ళొస్తా, రేపు ఎల్లుండి వస్తా. మమ్మీ వెళ్దాం మమ్మీ, మళ్ళీ వీడియోస్ తీయాలి కదా. ఎల్లుండి వచ్చేస్తా, సరేనా? బాయ్. నన్ను ఆశీర్వదించు. బాయ్. ఈరోజు మనం ఒక మంచి ప్లేస్కి వెళ్ళబోతున్నాము. అండ్ నాతో పాటు అన్న వాళ్ళు కూడా వస్తున్నారు, మీకు చూపిస్తా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వీడియోకి మంచిగా వీడియో చూసి మంచి రెస్పాండ్ ఇచ్చిర్రు. సో ఈ వీడియో కూడా చూడండి. ఈరోజు మనం స్టార్ట్ అయిదాం. డాడీ ఇప్పుడే స్నానం చేసి వచ్చిండు, మనం ఆశీర్వాదం తీసుకొని స్టార్ట్ అయిదాం అనమాట. సరే మీరు జాగ్రత్త ఉండండి. బాయ్. హే గైస్, ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. మేము ఇంటి దగ్గర నుంచి వచ్చేసిన నేను. సో నేను తర్వాత ఒక బుజ్జగన్పయ్య ఉంటాడు మాతో, ఇంకో భరతన్ ఉంటారు, తర్వాత ఇంకో భరతన్ ఉంటారు, ఇంకో బుజ్జగన్పయ్య. బేసిక్గా వినాయకుడు మేము తేమన్నమాట, ఈయననే కూర్చోబెట్టేస్తాము. సో వెళ్ళే ముందు ఏమైనా స్నాక్స్ తీసుకుందాం అని చెప్పేసి మెక్డీకి వచ్చినాం. జర్నీకి ముందు కొంచెం లైట్ ఫుడ్ తినాలి కాబట్టి సో తినేసి బయలుదేరుతాము. అయితే మేము ఒక స్పెషల్ కార్లో వెళ్తున్నాం ఈ రోజు. భలే ఉంది ఆ కార్, నాకు మస్తు నచ్చింది. ఎంటర్ అయ్యేటప్పుడు ఒక హీరో ఎంట్రీ ఎట్లా ఉంటుందో అట్లా ఎలివేషన్ వేస్తా, ఆడ చూడండి మీరు. మేము హంపి వెళ్తున్నాం కర్ణాటకకి. సో అక్కడ ఆంజనేయ స్వామి అంటే అంజనాద్రి మీకు తెలిసే, సో అక్కడికి వెళ్తున్నాము, ఆంజనేయ స్వామి పుట్టిన ప్లేస్ కి. అండ్ అక్కడ ఉన్న టెంపుల్స్ అన్ని విజిట్ చేయాలనుకుంటున్నాము. స్టార్ట్ అయినాము, ఆల్రెడీ మధ్యలో ఉన్నాము. డాబాలు ఉన్నాయా ముందు ఇంకా ఏమన్నా? చలో రైట్ గైస్. అనిల్ లడ్డు. అనిల్ అంటే వల్కాడు, లడ్డు అంటే పలుకుతాడు. అందరి ముందు లడ్డు అంటే కోపం వస్తుంది, మళ్ళీ లడ్డు అంటేనే వలుకుతాడు అన్న. మళ్ళీ ఈ రోజు ఆల్మోస్ట్ 7 అవర్స్ మేము ట్రావెలింగ్ లోనే ఉంటాము. సో గైస్ మేము వచ్చే రూట్ లో ఫుడ్ కి అయితే ఆగాము ఇక్కడ. సో కర్ణాటకలో ఒక డాబా దగ్గర ఆగాము. సో ఇక్కడ ఫుడ్ ఏముంటుందో అడుగుదాం. అన్న వాళ్ళు ఆల్రెడీ లోపల కూర్చున్నారు. నాకు చెప్పారా ఏముంది? ఎగ్ బుజ్జి, బుజ్జియా బజ్జియా? బుజ్జి బుజ్జి, ఎగ్ బుజ్జి. సో తందూరి రోటీ, తర్వాత ఇప్పుడు బిర్యానీ కదా మనకు వచ్చేది. సో అవే ఉన్నాయని చెప్పేసి అన్నారు. అవి తినేసి ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతాము. సో మోర్ 2 అవర్స్ ఇక్కడ నుంచి జర్నీ. సో ఇక్కడ తినేసి బయలుదేరుతాము. మొత్తానికి గంగావతిలో కైరాడ్ సర్వేష్ హోటల్కి వచ్చేసినాం అనమాట. సో గైస్ ఇప్పుడు వెళ్ళి పడుకోవాలి. సో నైట్ అంతా జర్నీ, ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. మనం నైట్ అంతా జర్నీ చేసి వచ్చినాం. మంచిగా వాటర్ తాగి వండుకుంటే మంచి నిద్ర వస్తుంది. ఆగరా నాయన, క్లోజ్ అవుతుంది. సో గైస్ లిఫ్ట్ లో పైకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనం 215216 మన రూల్ నెంబర్. భలే ఉంది హోటల్, ఉంది కదా, సరిపోతుందేమో ఒక రూమ్ కదా. మరి ఒకటి ఇద్దరు వండుకోవచ్చు, కింద ముగ్గురు. బ్రో ఎక్కడ మీ రూమ్? ఎక్కడ? నాకే మెరక, మీకే మెరక. మీరెవరు బ్రో? నేను ఓన్లీ డ్రైవర్. అట్లేం కాదు, మాతో పాటు వచ్చిండు, కామెడీ చేస్తున్న వీడియోలో అంతే. అబ్బా మంచి పాట పెట్టినోలే పొద్దుగాల. సో గైస్ అందరికి గుడ్ మార్నింగ్, నాకు గుడ్ నైట్, బాయ్. నీళ్ళు తాగుతూ జీరో ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు వండుకుంటే పొట్టు నిద్ర వస్తుంది. ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ గైస్. సో గైస్ మీరు మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ మీరు హంపి ట్రిప్ వేస్తే మాత్రం ఇక్కడ సర్వేష్ హోటల్ అని చెప్పేసి ఉంటుంది. చాలా ఫేమస్ అండ్ లగ్జరియస్గా ఉంటుంది. సో లో కాస్ట్లో ఉంటుంది, బాగుంది, మాకు నచ్చింది. అండ్ మీ ఫ్యామిలీతో మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయండి. సో మేము ఇక్కడే స్టే చేసాము. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్తున్నాము. ఆంజనేయ స్వామి పేరెత్తితేనే నాకు తెలియని వైబ్ వచ్చేస్తుంది అండ్ తెలియని ఒక ధైర్యం వచ్చేస్తుంది. సో అక్కడికి వెళ్తున్నాము. చాలా ఆశగా ఉంది నాకు, ఎప్పుడు వెళ్ళాలా టెంపుల్, ఆంజనేయ స్వామిని ఎప్పుడు చూస్తానా అని చెప్పేసి. సో అక్కడికి వెళ్తున్నాము. లొకేషన్ అద్దరిపోతుంది. దాంతోపాటు ఆంజనేయ స్వామిని చూసినాక ఇంకెట్లుంటుంది మనకు, మస్తు ఉంటుంది. సో వెళ్దాం, స్టార్ట్ అయిదాం. సో గైస్ మనం నైట్ స్టే చేసిన హోటల్ ఇదే.
సో మనోళ్ళు అయితే రెడీ అయిపోయారు. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మా ప్రయాణం స్టార్ట్. అన్నా వెళ్దామా? నా హీరోలు ఎక్కున్నారా నా ఇద్దరు. సో గైస్ మా పైలట్ పైనే ఉన్నాడు. మా పైలట్ వస్తే మేము బయలుదేరుదాం అన్నమాట. సో గైస్ మనం ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరలో ఉన్నాము. సో అంజనాద్రి అంటే ఆంజనేయ స్వామి చాలా దగ్గరలో ఉన్నాము. లొకేషన్ అయితే అదిరిపోతుంది. అండ్ టెంపుల్ దగ్గరకు వస్తున్నా కొద్దీ ఇంకా యాంగ్జైటీ పెరుగుతుంది నాలో. ఇక్కడ ఆటోలు బ్లాక్ కలర్ లో ఉన్నాయి, మన దగ్గర ఎల్లో కలర్ లో ఉంటాయి కదా. అండ్ ఆల్మోస్ట్ వచ్చేసినాం. చూసిన కొండలు గుట్టలు పచ్చదనం బాగుంది లొకేషన్ అసలు. మెల్లగా 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 సామే మెల్లగా పైలట్ స్ట్రైట్. ఇక్కడ కూడా అమ్మవారి టెంపుల్ ఉంటదేమో, మనం వెళ్ళలేదు. బట్ మనం ఫస్ట్ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాము. సో గైస్ చూడండి లొకేషన్ ఎంత బాగుంది. సింగిల్ రోడ్ కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. సాటర్డే మంచి పౌర్ణమి, మంచి రోజు. దాంతో పాటు మళ్ళీ రాఖీ పౌర్ణమి ఈ రోజు. సో ఎక్కడ చూసినా వరి వేసి ఉన్నారు. పచ్చదనం ఉంది, ఎక్కడ చూసినా పచ్చదనం. అదిగదిగో అంజనాద్రి. గైస్ మీకు కనిపిస్తుందా? అదిగో అదే కొండపైన ఫుల్ క్రౌడ్ ఉంది ఈ రోజు. సో గైస్ మనం వెళ్ళాల్సింది అక్కడే. ఆంజనేయ స్వామి పుట్టిన ప్లేస్ అది అంజనాద్రి. చూడండి వైపు భలే ఉంది. ఆ కొండని చూడండి ఏదో తెలియని ధైర్యం అన్న. ఫుల్ క్రౌడ్ ఉంది అన్న, అర్థమైంది. చుక్కలు ఉంటాయి, నడవాలి ఇప్పుడు మనం అన్న. బెటర్ మనము పార్కింగ్ ముందు చేద్దాం అన్న. కాకా క్రౌడ్ ఇల్లే రంబా. అదిగదిగో అంజనాద్రి. క్రౌడ్ రొంబ క్రౌడ్. కొంచెం లెఫ్ట్ కొట్టు కొంచెం అన్న. లెఫ్ట్ కొట్టు ఇంకా లెఫ్ట్ కొట్టు. అమ్మో భయం అవుతుంది, తాకుతుందేమో అని. సో గైస్ మనం మొత్తానికి అంజనాద్రి దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఇప్పుడు కొండ పైకి వెళ్ళాలి. ఇక్కడ చూస్తే మస్తు క్రౌడ్ ఉంది. వెహికల్స్ అన్ని అక్కడ పార్కింగ్ చేసి ఉన్నాయి. సో పోలీసు వాళ్ళు ఉన్నారు గైస్. నమస్తే పోలీసు. ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. నాకు సిగ్గు అవుతుంది, అందరు నన్నే చూస్తురానా అంటే పైకి ఎక్కినా అని చూస్తారు. వాళ్ళందరూ గుర్తుపట్టారు, వాళ్ళు ఇక్కడే కదా. సో గైస్ వచ్చేసినాం మొత్తానికి. సో ఇక్కడ నుంచి మీకు పైన కనిపిస్తుందా? సో అక్కడ లిటరలీ ఎక్కే కొండ ఎక్కే దారిలోనే చాలా మంది ఆగి ఉన్నారు. ఈరోజు అనిల్ గుంటది అన్నా. కొందామన్నా? ఇది ఎంత అక్క? ఇది 50. ఇదే తీసుకుందాం అక్క. తెలుగు అక్క, తెలుగు వస్తుందా? నో తెలుగు. ఇది ఇవ్వండి. ఇది సో ఇప్పుడు అదిరిపోయింది. లిటరలీ అప్పటి నుంచి వెతుకుతున్నా తెలుగు ఎవరికైనా వచ్చా, వాళ్ళని మనం అడగొచ్చు అని చెప్పేసి. సో అంజనాద్రి ప్లేస్, ఈ అంజనాద్రి ప్లేస్ గురించి చెప్పండి. బర్త్ ప్లేస్ అంజనాద్రి. ఆంజనేయ స్వామి పుట్టిన ప్లేస్ ఇది కిష్కింద రాజ్యం విజయనగర సామ్రాజ్యం ఉంటుంది ఇక్కడ. ఇది హనుమంతుల జన్మస్థల. ఇది ఆంజనేయ స్వామి పుట్టిన ప్లేస్ అని చెప్పేసి అంటున్నారు. సో అది నాకు కూడా తెలుసు కానీ బట్ ఇంకా అడిగా ఇంకేమన్నా కొత్తగా ఏమైనా చెప్తారా అని చెప్పేసి. బట్ అదే చెప్పారు. జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి ఫోటో అన్నా. థ్యాంక్ యూ అన్నా. సో గైస్ ఇగో అమ్మ చూడండి. ఏజ్ ఎంతమ్మా? 70లో కూడా ఇగో ఎంత బాగా ఎక్కుతుంది. అనిల్ నీకేమైంది రా నాయన? ఎన్నుకుండిపోయినావు అట్లా దాక్కుంటుండే వెనకాల. సో చూడండి ఎంత బాగా ఎక్కిస్తుందో ఈ ఏజ్ లో కూడా. సో అన్న ఇప్పటికి ఒక 100 దాటేసామా మెట్లు? 130 అంటే ఆల్మోస్ట్ ఇంకా 400. సో గైస్ ఇక్కడికైతే ఫుల్ స్ట్రక్ అయిపోయారు జనాలు ఇక్కడ నుంచి. సో ఆల్మోస్ట్ 160 మెట్ల దగ్గర నుంచి. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు అంటే సో వేరే దారి వెతుక్కుంటున్నాం. వద్దులే భయ్యో, వచ్చేస్తా పర్లేదు. పైనుంచి ఇంకా బాగుంటుంది, ఇంకా ఎక్కేద్దాం. तारे ले लेते रात मुझे राव लेते हैं कनाडा मैं रहता है कनाडा ఉతారి ఎత్తా అదే. నాకు రాదు, ఏదో ఒకటి మాట్లాడు. తెలుగు వచ్చా? మీకు రాదేమో, నేను ఏదేదో మాట్లాడేస్తున్నా. నాకు కన్నడ వచ్చని మీరు అనుకోవాలని. జై శ్రీరామ్. చూడండి ఎంత థ్రిల్లింగ్ ఉంది అసలు ఎక్కుతూ ఉంటే. కొండల మధ్య భరతన్న ఏమన్నా తెలుసా ఇందాక? అన్న రాళ్ళు ఉన్నాయి జాగ్రత్త అన్న అంటే ఏముంది రాళ్ళు పక్కకి చెప్పేసి వెళ్ళిపోదాం అంటున్నారు. కొండలు అన్న ఇవి. సో చూడండి గైస్ ఎట్లుంది లేనంత. ఇంకా ముందు చూస్తే ముందు అట్లనే ఉంది. జై శ్రీరామ్. పాప కొంచెం అటు దొప్పు, అడ్డం వస్తుంది. అటు దొబ్బై కొంచెం చాలు వెళ్ళిపోతాం అన్నా. భరతన్న కొండ జరుపుతామన్నా, జరపవా కొంచెం? ఉంది కింది నుంచి ఉంటుంది కింది నుంచి ఉంటుంది వేది. కొంచెం జరుగు, పైకి ఎక్కుతా ఆగా. సో ఇక ఇట్లా లోపల నుంచి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలంటే. చూడండి ఆహా. జై శ్రీరామ్.
సో గైస్ చూడండి బ్రో, హాయ్ హాయ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో గైస్ ఈ రాయి కింద నుంచి వెళ్తున్నాం మనము. సో కొంచెం సాహసమే అనాలి. సాహసం చెయ్యరా డింబక అన్న. ఏం పేరు అన్న నీ పేరు? మంజునాథ్. మంజునాథ్, నైస్ నేమ్ అన్న, మంచి పేరు, నాకు నచ్చింది మీ పేరు. మీ వైఫ్ కూడా నచ్చింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బ్రో అక్కడ నుంచి కూడా ఉంది కదా, మీరు రివర్స్ వస్తారు? వచ్చాం బ్రో. తెలియకి వచ్చారా కావాలని వచ్చారా? ఓకే ఓకే, అట్లయితే ఓకే. సో గైస్ ఇక్కడ అంతా కొబ్బరికాయలు కొడుతున్నారు, మేము ఇంకా దర్శనం చేసుకోలేదు. మళ్ళీ ఉంది కదన్నా అయితే ఈ మాదిరి ఉంది స్వామి దర్శించుకోవడానికి. సో కెమెరాలో ఉండదు. సో గైస్ దర్శనం అయిపోయింది ఇప్పుడే. సో ఇప్పుడే గుళ్ళ నుంచి బయటికి వెళ్తున్నా. చాలా అంటే చాలా బాగా అయింది దర్శనం. సో దేవుణ్ణి చాలా దగ్గర నుంచి దర్శించుకున్నా, మస్తు హ్యాపీ నేను. ఏడున్నారు మనోళ్ళు. సో దేవుణ్ణి దగ్గర నుంచి దర్శించుకున్నా, మస్తు అంటే మస్తు హ్యాపీ. ఇంతసేపు ఉన్న కాళ్ళ నొప్పులు, ఏళ్ళ నొప్పులు అన్నీ తగ్గిపోయాయి. సో చాలా రిలీఫ్గా ఉంది ఒక్కసారి దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత. సో ఇక్కడ చూడండి ఎంత బాగుంది అసలు, ఎంతైనా అంతేనేమో. సో గైస్ ఇక్కడ చూస్తే చూడండి అందరు కొబ్బరికాయలు కొడుతున్నారు. వావ్, ఎంత పెద్దగా ఉంది. జై శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రదేవి. సో మీరందరూ కూడా మొక్కుకోండి ఒకసారి దేవుణ్ణి. అప్పటి నుంచి నేను ఎప్పుడు వాటర్ తాగుదామా అని చూస్తున్నా. సో సడన్గా నాకు చేయి నిండా వాటర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే ఉంటుంది. సో మనకు తెలియకుండానే దేవుడు మనకు మంచి చేయడం, మనకు కావాల్సింది ఇవ్వడం, ఇస్తూనే ఉంటారన్నమాట. మనం వాటర్ అడిగితే మనకు కొబ్బరి నీళ్ళు ఇచ్చారు. ఫ్రంట్ నుంచి లొకేషన్ చూస్తే ఇట్లుంటుంది మొత్తం. ఫ్రంట్ నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం సైడ్కి వెళ్ళిపోదాం అన్నమాట, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రష్ అవుతా ఉంది. ఎక్కడున్నారు స్వామి మీరు? సో ఇక్కడ కూర్చోవడానికి స్పేసియస్గా ఉంటుంది, అంటే అంజనాద్రి పైన. సో ఇదంతా పెద్ద బండ లాంటిది అన్నమాట. సో ఈ బండకి సేఫ్టీ లాంటిది పెట్టారు కింద పడకుండా, అండ్ ఇక్కడ ఫొటోస్ దిగినా బాగుంటుంది, అందుకే ఇదంతా పెట్టారు. బాయ్ నా. సో గైస్ చూడండి ఇక్కడ నుంచి అదే టెంపుల్ అన్నమాట. సో వ్యూ అయితే అదిరిపోతుంది. సో చూడండి ఇలా ఉంటుంది, ఇది సంగతి అన్నమాట. సో మనోళ్ళు ఏడున్నారు, ఎవరు కనిపించట్లేదు అసలు. సో గైస్ ఫుల్ దూపైతుంది, కనీసం వాటర్ బాటిల్ కూడా అమ్మట్లేదు, పైన నీళ్లు కూడా లేవు తాగడానికి. సో మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. దర్శనం అయితే చాలా బాగా అయింది, కానీ దూపు అవుతుంది, ఏం చేస్తాం, నో వాటర్, ఓన్లీ దూపు. మెల్ల కింద పడతాం.